హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లైక్తో పాటు హైప్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? నన్ను ఒకళ్ళు అడిగారు, వీడియో షూట్ చేయడం కష్టమా లేకుంటే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టమా అని అయితే అడిగారండి. తిరిగి అదే క్వశ్చన్ నేను వాళ్ళని అడిగాను. అంటే మీరేమనుకుంటున్నారు, మీ దృష్టిలో ఏది కష్టం అనుకుంటున్నారు అనేసి. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటో, వాళ్ళకి తిరిగి రివర్స్లో నేను ఇచ్చిన జవాబు ఏంటో అన్నది మీకు వీడియోలో చెప్తాను. సో ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా పూజ చేసుకునేటప్పుడు వీడియో అయితే ఏం షూట్ చేయాలనిపించలేదు. ప్రశాంతంగా పూజ అంతా అయిన తర్వాత ఇంకా హౌస్ అంతా కూడా సాంబ్రాణి ధూపం ఇచ్చేసాక అప్పుడైతే షూట్ చేశాను. చూసారు కదా, అప్పటికే దీపం కూడా కొండెక్కేసింది. ముందు రోజు చామంతి పూలు, రోజెస్ అయితే పెట్టానండి స్వామి అమ్మవార్లకి. ఆ పువ్వులు అయితే తీసేసాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా దేవుడి ఫొటోస్కి ముందు రోజు పెట్టిన పూలు ఉంచకూడదంటారు కదా, ఇంకా అవి తీసేసి ఫ్రంట్ని అయితే డెకరేషన్ కింద సర్దేశానండి. ఇంతకు ముందు అయితే ఇంకా చామంతులు, రోజెస్ ఎక్కువ పెట్టేదాన్ని. ఒక 3-4 డేస్ అలా వదిలేసేదాన్ని, ఫ్రెష్గా ఉన్నాయి కదా అనేసి. అసలు అలా ఉంచకూడదని చెప్తున్నారు కదా అనేసి ఇంకా తక్కువ పూలే పెడుతున్నాను. ఆ పెట్టిన పూలు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి ఇంకా అలా డెకరేషన్ కింద అయితే సర్దేస్తున్నాను. బాగుంది కదండి. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు బీట్రూట్ దోశ అయితే వేసుకుంటున్నాను. ఇంకా బీట్రూట్ దోశలోనే ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర అయితే వేసానండి. సో చట్నీ కొంచెం తక్కువగా ఉంది, ఆనియన్స్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా. బీట్రూట్ దోశ టేస్ట్ బాగుంటుందండి, ఎందుకంటే బీట్రూట్లో ఉన్న స్వీట్నెస్ అయితే మనకి దోశలో తెలుస్తూ ఉంటుంది కదా. ఇంకా సో ఆయిల్ అయితే వేసేసి దోశలు అయితే వేసేసుకున్నాను. స్టార్టింగ్లో నన్ను ఒకళ్ళైతే వీడియో షూట్ చేయడం కష్టమా, ఎడిటింగ్ చేయడం కష్టమా అని అయితే అడిగారని చెప్పాను కదా. తిరిగి రివర్స్లో నేను వాళ్ళని కూడా అదే అడిగారని చెప్పాను కదా. వాళ్ళైతే ఒకటి చెప్పారండి, వీడియో షూట్ చేయడం చాలా సింపుల్లే, ఏముంది ఏ పని చేస్తే ఆ పని వీడియో షూట్ చేసేస్తున్నారు కదా, అంతకు మించి ఏముంది, కానీ మాట్లాడే విధానం అవన్నీ రావాలి, ఎడిటింగ్ చేయడం ఇవన్నీ కొంచెం కష్టం కదా, అదే కష్టమేమో అన్నారండి. కానీ నా దృష్టిలో ఏంటంటే రెండూ కూడా కష్టమేనండి. వీడియో షూట్ చేయడం కష్టమే, వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయడం కూడా కష్టమే. కానీ మనం ఒకటి చేస్తున్నాము అంటే అది ఇష్టంతో చేసామనుకోండి, ఎంత కష్టమైనా సరే మనకి అది కష్టం కింద అనిపించదు. అదే మనకి ఇష్టం లేకుండా చేస్తున్నాం అనుకోండి, అది ఎంత సింపుల్ పని అయినప్పటికీ కూడా మనకి కష్టంగానే అనిపిస్తుంది, భారంగాని. కానీ యూట్యూబ్ అన్నది ఎవరైనా సరే ఇష్టంతోటే చేస్తారండి. ఎందుకంటే చాలా కష్టపడితేనే యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలం. ఆ కష్టం 2 విధాలుగా పడాలండి. ఒకటి, వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వటం, ఎడిటింగ్ చేయటం బాగా తెలిసుండాలి. రెండవది, వీడియో షూట్ చేయడంలో కూడా కష్టం ఉంటుందండి. కానీ వాళ్ళు వీడియో షూట్ చేయటం ఏముంది, అందరూ ఎక్కడ పడితే అక్కడ వీడియో షూట్ చేసేసి అవే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేస్తున్నారు కదా అనేసి చాలా సింపుల్గా వీడియో షూట్ చేయడం సింపుల్ అని చెప్పారండి. కానీ వీడియో షూట్ చేయటమే చాలా కష్టం. అంటే వాయిస్ ఓవర్ ఉందనుకోండి, మనకు ఆ వీడియోని బట్టి ఎలా అయినా మాట్లాడగలం, అది కష్టమే కాదని నేను అన్న, కానీ దానికంటే డబల్ కష్టం వీడియో షూట్ చేయటం. అంటే ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో షూట్ చేసేసి పోస్ట్ చేయటం అన్నది వేరు, కానీ ఇంట్లో ఇలా కుకింగ్ చేసేటప్పుడు, ఇంట్లో వర్క్ చేసుకుంటూ వీడియోస్ షూట్ చేస్తాం కదా డైలీ వ్లాగ్స్, అవైతే చాలా కష్టం అండి. ఇప్పుడు నార్మల్గా మనకి ఏ వీడియో అయినా షూట్ చేస్తూ వంట చేయాలంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయే వంట మనకి 1 అవర్ ఖచ్చితంగా పడుద్దండి. ఎందుకంటే నార్మల్గా మనం స్టవ్ పక్కన ఏమున్నా, ఎలా గత్తరగా ఉన్నా అక్కడే ఆనియన్స్ కట్ చేసేసి ఆ తొక్కలు అలాగే వదిలేసి వంట అయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అన్నట్టుగా నార్మల్గా ఇంక ఉప్పు కారాలు మామూలుగా తీసేసి వేసేసి అలా చేసేస్తూ ఉంటాము. కానీ ఇంకా వీడియో షూట్ చేసామంటే ప్రతిదీ కూడా కెమెరా ఆన్ చేసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అన్నది షూట్ చేస్తామండి. నెక్స్ట్ మనం వీడియో మళ్ళీ ఆఫ్ చేస్తూ ఆన్ చేసుకుంటూ, అంటే మనకి ఎంత టైం కావాలో, ఎక్కడెక్కడ క్లిప్పింగ్స్ కావాలో అవన్నీ షూట్ చేసుకుంటూ ఉండాలండి. సో ఆ విధంగా వీడియో షూట్ చేయడం కూడా కష్టమే. మనకు వేరే వాళ్ళు సపోర్ట్ ఉండి, అంటే ఎవరైనా వీడియో షూట్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి వీడియో షూట్ చేయడం బాగా వచ్చిందనుకోండి, మనం చెప్పక్కర్లేదు, ఓకే ఇప్పుడు ఇది మిక్సీ పడుతున్నారు, ఇది వీడియో షూట్ చేద్దాము, నెక్స్ట్ ఇంకా ఇది మిక్సీ పట్టేశారు కదా, ఇప్పుడు ఈ వంకాయల్లో మసాలా స్టఫ్ చేస్తారు కదా, అప్పుడు వీడియో ఆన్ చేసి షూట్ చేద్దాం అనేసి మనం చెప్పనవసరం లేకుండానే వీడియో అయితే షూట్ చేస్తారండి. ఒకళ్ళమే మనం వంట చేస్తూ వీడియో షూట్ చేయాలంటే చాలా కష్టం, చాలా టైం వేస్ట్. అలాగే ఆ లోపు ఏదైనా ఫోన్ వచ్చిందనుకోండి, అదే మొబైల్తో మనం వీడియో షూట్ చేస్తున్నాం అనుకో, అది ఇంపార్టెంట్ కాల్ అయితే మళ్ళీ ఆ స్టవ్ అన్నది ఆఫ్ చేసుకోవాలి, ఆ వంట లేట్ అయిపోద్ది అక్కడ. ఎందుకంటే మనం ఫోన్ మాట్లాడుతూ వంట చేసేసుకోవచ్చు, కానీ వీడియో షూట్ చేయాలి కదా. ఇప్పుడు వంకాయలు ఆయిల్లో వేసాను,
అవి మగ్గుతున్నాయి. మగ్గిన తర్వాత నేను మసాలా వేసేస్తాను. ఈలోపు నాకు ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ఒకే ఫోన్ అనుకో, అదే ఫోన్తో వీడియో షూట్ చేయాలనుకో, ఇటు నాకు వంట అవ్వదు. స్టవ్ కంపల్సరీ ఆఫ్ చేయాలి, లేకుంటే ఫోన్ అయినా కట్ చేయాలి. ఆ ఫోన్ ఇంపార్టెంట్ అయ్యి ఈ వంట ఇంపార్టెంట్ అయితే మనం ఏది కూడా చేయలేమండి. సో అలా కూడా అవుతుందన్నమాట. వీడియో కదా ఏముంది, ఎలా పడితే అలా తీసేసి పెట్టేస్తున్నారంటే, అలా పెట్టే ఛానల్ కూడా ఉంటాయి అనుకోండి. ఇంక వాళ్ళు ఏంటంటే ఎలా పడితే అలా చేసేసి అలా పెట్టేసే వాళ్ళకి అది వేరే మాట. సో కానీ కొంచెం నీట్గా ఉండాలి, అన్నీ బాగా చేయాలి అంటే కనుక కొంచెం కష్టమేనండి రెండు కూడాని. నేను చెప్పాను కదా, ఇష్టంతో చెయ్యాలండి ఏదైనా సరే, అప్పుడు ఎంత కష్టమైనా మనకి సింపుల్గా ఉంటుందన్నమాట. సో వంకాయ మసాలా కర్రీ అయితే చేశాను. వైట్ వంకాయలు చూడ్డానికి అయితే నిగనిగలాడుతూ ఎగ్స్లా భలే అనిపించాయి, కానీ అన్ని పుచ్చుల కిందే ఉన్నాయండి. ఇంకా ఆ పుచ్చుల ముక్కలన్నీ తీసేసి కొంచెంగా ఉంటే అదే మసాలా పెట్టి కర్రీ అయితే చేసేసాను. షార్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానులేండి. సో ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చాను. ఇంకా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. ముందు రోజు నైట్ వేయటము, లేకుంటే మార్నింగ్ ఇంకా 5-6 ఆ టైంకే వేసేయటము చేస్తున్నాను. ఎందుకంటే 10 ఆ టైంకి ఇంకా మిషన్లో బట్టలే కాబట్టి ఆరిపోతున్నాయండి. తీసుకొచ్చి మడత పెట్టేసుకోవడానికి బాగుంటుంది. లేకుంటే మనం 11 ఆ టైంకి బట్టలు తీసుకుని మేడపైకి వెళ్ళామనుకోండి, ఎండ అయితే మామూలుగా ఉండలేదు. మళ్ళీ ఈవినింగ్ 4-5 వరకు అలా వదిలేవలసి వస్తుంది. అప్పటి వరకు కూడా ఎండ ఉంటుంది కదా, ఇంక ఎండలోకి వెళ్ళలేక మార్నింగే వేసేస్తున్నాను. లేకుంటే ముందు రోజు నైట్ అయితే వేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ 10 లోపు అయితే అంత ఎండ ఉండదు కదా, వెళ్ళి తెచ్చేసి మడత పెట్టేస్తున్నాను. ఈ మార్చి ఎండింగ్ వరకేనండి మేడపైన బట్టలు వేయటం అన్నది. ఇంకా ఏప్రిల్, మే, జూన్ నెల వరకు కూడా కింద బాల్కనీలో వేస్తే ఆరిపోతాయి ఆ 3 నెలలు కూడాని. ఎందుకంటే ఎండలు మామూలుగా ఉండవు కదండి. కానీ తక్కువ ప్లేస్ కావటం వల్ల ఎక్కువ బట్టలు వేయడానికి అవ్వదు. కానీ ఏ రోజు బట్టలు ఆ రోజు వాష్ చేసేసి వేసేసామంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఆరిపోయి ఉంటాయి. ఇంక ఎండలోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మరి ఎక్కువ బట్టలు, బెడ్షీట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడైతే ఇంకా మేడపైన తప్పదండి. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఇస్త్రీ బట్టలు ఇవన్నీ సర్దాలని చెప్పాను కదా. ముందు ఇంకా ఇది 1 కాటు, నెక్స్ట్ బెడ్రూమ్లో ఇవన్నీ కూడా చక్కబెట్టేద్దాము. ఆ తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే మడత పెడదాం కదా అనేసి ఇంకా ముందు రూమ్స్ అయితే సర్ది పెట్టేశాను. ఇప్పుడు హాల్లో దివాన్ కాట్ అయితే సర్దుతున్నానండి. ఈ వీడియో అయితే షూట్ చేసి చాలా నెలలే అవుతుంది. ఇప్పుడైతే షూట్ చేసింది కాదు, కానీ అప్పటి నుంచి వీడియో అయితే పోస్ట్ చేయలేదు. తర్వాత పోస్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఎందుకో పోస్ట్ చేయాలనిపించలేదండి, అలా ఉంచాను. ఈరోజైతే ఎందుకో పోస్ట్ చేయాలనిపించి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా హౌస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఆ రోజు మా ఇంటికి చుట్టాలు అయితే వస్తున్నారండి. సో ఇంకా అందుకే వంట అంతా అయిపోయిన తర్వాత ముందు ఇంకా హౌస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, మనకి గడిచిపోయిన రోజులు వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకుంటే ఎలా ఉంటుందో అనేసి? ఏదో మూవీలో టైం మిషన్ ఉంటుంది కదండి, ఆ టైం మిషన్ ఎక్కితే మళ్ళీ మనం వెనక్కి వెళ్తాం కదా మన జీవితంలో. అలాంటి టైం మిషన్ ఉంటే మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు కదా అనిపిస్తుంది. అలాంటివన్నీ ఒక మూవీస్లో తప్ప నిజ జీవితంలో జరగవు కదండి. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మొబైల్ ఉండటం వల్ల వీడియోస్ షూట్ చేసుకుంటున్నాం కదా, వీడియోస్ కాకపోయినా పిక్స్ అయినా తీసుకుంటాం కదండి. వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుండి, ఏదైనా పార్క్కి వెళ్ళినా, బీచ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉండటం వల్ల ఫొటోస్, వీడియోస్ అన్నట్టుగా తీసుకుంటున్నారు. అందరికీ యూట్యూబ్ ఉండే వీడియోలు తీసుకోకపోయినా ఏదో వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికో, ఇన్స్టాలో పోస్ట్ చేయడానికో, లేకుంటే వాళ్ళకి వాళ్ళే సరదాగా తీసుకున్నట్టు మొత్తం మీద ఎలా అయినా సరే చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి. సో మనం టైం మిషన్ లేదు, వెనక్కి వెళ్ళి మన జీవితాన్ని చూసుకోలేము. కానీ ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి కదా మన గ్యాలరీలో. అవన్నీ కూడా చూసుకుని ఆ రోజు ఆ ప్లేస్కి వెళ్ళామే, అక్కడ ఇలా ఎంజాయ్ చేసామని అయితే మొబైల్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ చూసి అవన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం కదా. సో అంటే టైం మిషన్ లేనప్పటికీ కూడా మొబైల్ వలన ఒక యూజ్ అయితే ఉందనిపించిందండి. అలాగే మొబైల్ పోవడం, లేకుంటే ఆ స్టోరేజ్ ఫుల్ అయిపోయి కొన్ని పాతవన్నీ డిలీట్ చేయడం అలా చేస్తూ ఉంటాము. కానీ యూట్యూబ్లో పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం లేకపోవచ్చు, కానీ మన ఛానల్ ఉన్నంత వరకు కూడా మన వీడియోస్, మన ఫొటోస్ ఇవన్నీ కూడా యూట్యూబ్లో సేవ్ అయి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా చూసుకోవచ్చండి. మనవే కాదు, మన పిల్లలు, మన మనవలు కూడా చూసేంతవరకు ఈ వీడియోస్ అయితే ఉంటాయంట. సో ఎన్ని సంవత్సరాలు అన్నది నేను చెప్పలేను, కానీ ఈ ఛానల్ మనం తీసేంతవరకు, మనం ఉన్నంతసేపు మన మొబైల్ పోయినప్పటికీ కూడా మన ఛానల్ అంటూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ దాంట్లోకైనా వెళ్ళి చూడొచ్చు కదా. అంటే మొబైల్ పోయినా మనం పోస్ట్ చేయడం ఆఫ్ చేసేసినా కూడా మన ఛానల్ మనకి అలా ఉండిపోద్ది అన్నమాట. మన ఛానల్ తీసేస్తే కానీ మన వీడియోస్ అన్నవి పోవండి. మనం ఉన్నా లేకపోయినా కూడా మన ఛానల్ ఉన్నంత వరకు మన వీడియోస్ అయితే ఉంటాయండి. మనం ఎప్పుడంటే అప్పుడు మన వీడియోస్, మన లైఫ్ స్టైల్, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం ఏం చేసాము, ఎలా ఉండేవాళ్ళం చూసుకోవాలి అంటే కనుక ఒక యూట్యూబ్లోనే మన వీడియోస్ అన్నీ పోస్ట్ చేసుకున్నట్లయితే ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని మనం ఎప్పుడంటే అప్పుడు మన వీడియోస్ ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చండి.
మనమున్నా లేకపోయినా మన మనవలకి పిల్లలకి మనల్ని చూడాలనిపిస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడొచ్చండి. సో అప్పట్లో ఇలా ఉండేది కదా, అమ్మ లేకుంటే మన నానమ్మ అంట లేకపోతే మన అమ్మమ్మ అంట అన్నట్టుగా పోయిన వాళ్ళని అయితే తీసుకురాలేమండి. కానీ వాళ్ళతో గడిపిన నిమిషాలన్నీ కూడా ఒక స్వీట్ మెమరీ లాగా యూట్యూబ్లో అయితే మనం మాట్లాడంటే టీవీ మాట్లాడి ఫ్యాన్ కూడా వినిపించిపోద్ది. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? మాట్లాడవచ్చు కదా. నువ్వు యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నావు కదా, చేస్తే ఎలా మాట్లాడుతావు? నీ ఛానల్లో గేమింగ్ ఛానల్ పెడతానంటున్నావు కదరా. అయ్యో, గేమింగ్ ఛానల్లో అసలు ఎలా మాట్లాడుతావు? మరి మాట్లాడకుండా గేమ్స్కి కొంతమంది వాయిస్ ఓవర్ ఇస్తున్నారు కదా. ఉత్తి గేమా? మరి గేమ్ ఆడేటప్పుడు మాట్లాడతావా మాట్లాడవా? మరి కుకింగ్ ఛానల్ పెడితే ఎలా మాట్లాడతావు? మరి మీ అమ్మ పెట్టిన మీ అమ్మ వాయిస్ ఓవర్ ఇవ్వదు కదా. మీ అక్క వాయిస్ ఓవర్ ఇచ్చేద్దా? నువ్వు వీడియో షూట్ చేస్తావా? నీకు ఇంట్రెస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఏంటి చెప్పు. ఇంట్రెస్టేనా? మరి ఎందుకు స్టార్ట్ చేయలేదు? మీ మమ్మీ ఒప్పుకోదా? నేను చెప్పనా మీ మమ్మీని? చెప్పు. ఛానల్ని ఏం పెడతావు ఏంటి చెప్పు. ఆ రోజు ఈ వీడియో ఎందుకు షూట్ చేశానో కూడా తెలియదండి. ఇన్ని రోజులు ఈ వీడియో కూడా పోస్ట్ చేయకుండా ఎందుకున్నానో కూడా నాకు తెలియదు. నేను నార్మల్గా మొబైల్లో వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తుంటే నాకు ఈ వీడియో కనిపించింది. సో ఈ వీడియో షూట్ చేసి ఇన్ని నెలలు అయిపోయినప్పటికీ కూడా నేను ఎందుకు పోస్ట్ చేయలేదు నా ఛానల్లో ఇప్పటి వరకు అనిపించిందండి. ఈరోజు కూడా ఈ వీడియో అయితే పోస్ట్ చేయాలని అనుకోలేదు, కానీ ఈ వీడియో ఎందుకు నాకు అసలు డిలీట్ చేయాలనిపించలేదు. తర్వాత ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా మొబైల్లో ఉంటే డిలీట్ చేసేస్తాను, కానీ ఇది ఒక గుర్తుగా ఉండాలి అన్నట్టుగా ఈ వీడియో అయితే పోస్ట్ చేశానండి. సో నేను చెప్పాను కదా, టైం మిషన్లో వెనక్కి వెళ్ళి మన లైఫ్ను మనకు నచ్చినట్టుగా మలుచుకోవాలి అంటే కనుక కుదరదు. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ పుణ్యమా అంటూ ప్రతిదీ వీడియో షూట్ చేసుకుంటాను కదండి. ఆ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియకపోయినప్పటికీ కూడా ప్రతిదీ కూడా ఏదో చిన్న వీడియో క్లిప్పింగ్ అలా షూట్ చేసుకోవాలి, ఏదో సందర్భంలో అది మన ఛానల్లో పోస్ట్ చేసుకోవాలి అన్నట్టుగా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే చిన్న వీడియో క్లిప్పింగ్ అయినా షూట్ చేస్తానండి. మరీ ఎక్కువ షూట్ చేసినా చేయకపోయినా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయినా షూట్ చేస్తానండి. అవి వెంటనే పోస్ట్ చేసిన చేయకపోయినప్పటికీ కూడా అలా మొబైల్లో ఉంచుతాను. ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి ఆ వీడియో మనకి యూజ్ అవుతుందంటే కనుక పోస్ట్ చేస్తాను. కానీ ఈ వీడియో నేను షూట్ చేసిన వెంటనే పోస్ట్ చేయాలండి. అప్పుడు మరి ఈ రోజు వరకు ఎందుకు నాకు ఆ వీడియోస్ ఉన్నాయనేసి వేరే మొబైల్లో అసలు గుర్తే లేదు. చెప్పాను కదా, స్టోరేజ్ లేదండి. ఒక 3 డేస్ నుంచి వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేస్తున్నానే కానీ ఆ వీడియో అన్నది డౌన్లోడింగ్ అవ్వటం లేదు. సేవ్ అవ్వకుండా బ్యాక్ వచ్చేయటం, మళ్ళీ తర్వాత కొన్ని వీడియోస్ అన్నీ డిలీట్లు చేసుకోవటం, వేరే మొబైల్లో పంపుకోవటం, అలా చాలా చిరాగ్గా అనిపించే టైంలో నాకు ఈ వీడియోస్ అయితే కనిపించాయి. సో కానీ ఈ వీడియో ముందు పోస్ట్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఎందుకో నాకు ఈ వీడియో అయితే పోస్ట్ చేయాలనిపించింది. ఎప్పటికైనా నా ఛానల్లో అలా ఒక మెమరీలా ఉండిపోవాలి అన్నట్టుగా ఈ వీడియో అయితే పోస్ట్ చేశానండి. మా వంశీ అయితే యూట్యూబ్ ఛానల్ పెడతాను అనేసి ఎంత సరదాగా ముద్దుగా మాట్లాడాడో కదండి. వాడికి ఎంత ఇష్టమో యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాలి అనేసి. సో ఆ రోజు వాడు మా ఇంటికి వస్తే ఆ రోజు ఇద్దరం అలా కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్ ఎందుకు అలా ఇద్దరం షూట్ చేసుకున్నామండి. నాకు ఎంత బాగా అనిపించింది ఆ రోజు. అంతే మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.